హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో గార్డెనింగ్ గురించి తెలుసుకుందాం. ఇది స్పైడర్ ప్లాంట్ అంటారు. ఇది మదర్ ప్లాంట్. సో దీని నుంచి చాలా పిలకలు వస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, చూసారా? అవన్నీ పిలకలు అనమాట. వాటిని మనం తీసి వాటర్లో అయినా వేసుకోవచ్చు, లేదా వాటర్లో కూడా పెరుగుతుంది అనమాట ఈ స్పైడర్ ప్లాంట్. లేదంటే విడిగా ఒక తొట్టులో మట్టి వేసన్నా వేసుకోవచ్చు అనమాట. సో వాటర్లో పెరుగుతుంది, దాన్ని ఇండోర్గా వాడుకోవచ్చు. లేదా దీంట్లోంచి ఈ పిలకలు మనం కొంచెం సపరేట్ చేసి ఇట్లా మొక్కలు వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నేను సపరేట్ చేసి వేసినదనమాట. అది కూడా పెద్దదైపోయింది. సో నేను యాక్చువల్గా కొన్ని డిఐవైలు కూడా చేసేదాన్ని. సో అట్లాంటిది మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను. ఆ చెట్ల మధ్యలో ఏముందనుకుంటున్నారా? ర్యాబిట్లా ఉందా? సో అదొక థమ్స్అప్ బాటిల్ అనమాట. దాని మీద అట్లా కొంచెం డిఐవై చేశాను. సో దాంట్లో కూడా నేను స్పైడర్స్ వేశాను. సో ఆ స్పైడర్స్ కూడా చాలా పిలకలు పెట్టేసాయి. ఎవరైనా ఫస్ట్ గార్డెనింగ్ చేయాలి, ఏ చెట్లు వేయాలనుకుంటే ఇట్లాంటి చెట్లు వేయండి. చాలా రఫ్గా పెరుగుతాయి అన్నమాట. 3 డేస్కి ఒకసారి వాటర్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ పిలకలు కూడా ఎక్కువ వస్తాయన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్పైడర్ ప్లాంట్ అంటారు దీన్ని. దీని కేరింగ్ అంత ఏమీ అవసరం లేదు, జస్ట్ వాటర్ వేస్తే చాలు, బాగా పెరుగుతుంది అనమాట. ఈవెన్ ఈ చిన్న బాటిల్లో కూడా ఎన్ని పిలకలు వచ్చేసాయో. సో గార్డెనింగ్ ఎవరన్నా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే ఇట్లాగా సింపుల్గా స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ ఇట్లాంటి వాటితో ట్రై చేయండి. వాటర్లో వేసినా కూడా చాలా బాగా రూట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.